బుద్ధిమందగించడం అన్నది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తూ ఉంటాము. యూజువల్గా ఇప్పుడు దాకాను ఇది పుట్టుకతోనే బుద్ధిమాంద్యం రావడం, మెంటల్ రిటార్డేషన్ అన్నది మాత్రం తెలుసు. ఈ రోజుల్లో ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే పెద్దవాళ్ళలో కూడాను మెదడు సరిగా చైతన్యవంతంగా లేకపోవటం, బుద్ధి మందగించడం, అంటే జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, చేసిన పని మళ్ళీ చేయటం, అలాగే వాళ్ళకి డైలీ యాక్టివిటీస్లో కూడా చురుగ్గా లేకపోవటం అన్నది ఎక్కువ చూస్తున్నాం. పిల్లల్లో బుద్ధిమాంద్యం అన్నది ఇప్పుడు దాకా ఏంటంటే కన్సాంగ్యునస్ మ్యారేజెస్, అంటే ఏంటంటే బ్లడ్ రిలేషన్ మ్యారేజెస్ ద్వారా ఇవి గమనించడం అంతకుముందు జరిగేది. ఇప్పుడు ఆటిజం అన్నదిని ఓవర్ యాక్టివ్ చిల్డ్రన్, దాన్ని ADHD అంటారు. ఇది ఎక్కువ చూస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మటుకు చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలోనూ గర్భంలో ఉన్నప్పుడు పిల్లలకు వైరల్ ఇన్ఫెక్షన్స్ రావటం, లేకపోతే తల్లికి వచ్చిన ఇన్ఫెక్షనే పిల్లలకి రావటం వలన వాళ్ళ మెదడు పెరిగే వయసులో ఈ ఎఫెక్ట్స్ వలన సరిగ్గా పెరగకపోవటం, దాంతో బ్రెయిన్ గ్రోత్ దెబ్బతింటం వలన మెంటల్ రిటార్డేషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కాకుండా తల్లికి బ్లడ్ ప్రెషర్ తగ్గటం, షుగర్ ఉండటం, లేకపోతే వేరే జబ్బులు అవటం అన్నది వీటికి కారణాల కింద చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా ఈ రోజుల్లో మనం ఎక్కువ చూసేది ఏంటంటే డిమెన్షియా, ఆల్జైమర్స్ అన్నది ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంది టెక్నాలజీ వలన, కానీ ఎన్వైరన్మెంట్లో మనకి హైజీన్ అవేర్నెస్ రావటం, కానీ అది క్యాన్సర్ గురించి ముందే అవగాహన తెలుసుకుని దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుకోవటం వల్ల, కానీ ఓవరాల్గా వీటన్నిటి వలన ప్రజలు ఎక్కువ రోజులు జీవించే అవకాశం చాలా ఉంది. అందుకనే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడాను అండర్ డెవలప్డ్ కంట్రీస్లో 60 నుంచి డెవలప్డ్ కంట్రీస్లో ఇప్పుడు జపాన్లో కానీ చైనాలో కానీ దాదాపు 100 years వరకు బతకడం చాలా కామన్గా చూస్తూ ఉన్నాం. కానీ దీనివల్ల మనం వేరేది చూడటం ఏంటంటే బ్రెయిన్ యాక్టివిటీ వయసుతో పాటు తగ్గిపోవడం. వయసుతో పాటు తగ్గడమే కాదు, కొన్ని కారణాల వలన, తెలియని కారణాల వలన డిమెన్షియా అన్నది యంగ్ ఏజ్ గ్రూప్, అంటే యంగ్ ఏజ్ అంటే 40-50 years కూడాను ఈ రోజుల్లో యంగ్ అనే యూత్ఫుల్నెస్ కింద పరిగణించడం జరుగుతుంది. వీళ్ళలో కూడా ఎక్కువ గమనించడం జరుగుతూ ఉందన్నమాట. ఇవి ఫలానా కారణం వల్ల వస్తుందన్నది ఇప్పుడు దాకా తెలియదు. ఎంత కాంప్లెక్స్ డిసీజులు అంటే వీటికి ప్రస్తుతానికి హై లెవెల్ ఇన్వెస్టిగేషన్స్ అవిని, అంటే బ్రెయిన్లో స్టెమ్ సెల్స్ వేయటం దగ్గర నుంచి, బ్రెయిన్లో జీన్ మోడిఫికేషన్ టెస్టింగ్ దగ్గర నుంచి రకరకాలుగా ప్రస్తుతానికి వైద్యం ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది. కానీ రిజల్ట్స్ మాత్రం ప్రస్తుతానికి బయటపడ్డ రిజల్ట్స్ మాత్రం అంత ఎంకరేజింగ్గా లేవు. ఇవి కాకుండా మెదడులో నీళ్లు నిలిచిపోవడం, ఇంకేమంటే చిన్నతనంలో ట్యూబర్క్యులోసిస్ రావడం, లేకపోతే అంటే అంతకుముందు వయసులో ఏమన్నా హెడ్ ఇంజరీ జరిగినా లోపల రక్తం గడ్డకట్టుకోవడం వలన నీళ్లు ప్రసారం సరిగ్గా లేకపోయినా వీటి వలన కూడాను ఈ బుద్ధిమాంద్యం అన్నది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే దీనికి ట్రీట్మెంట్ ఇవ్వటం వలన మనిషి పూర్తిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. దీన్ని గమనించుకునే బుద్ధిమాంద్యం వచ్చిన వీళ్ళకి చేసేది ఏమి లేదని చెప్పి వదిలేయకుండా సరైన డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి చికిత్స చేయటం మాత్రం తప్పనిసరి. కొన్ని కారణాలు, కొన్ని జబ్బుల వలన ఈ మెదడులో ఇప్పుడు చెప్పినట్లు మెదడులో నీళ్ళు ఎక్కువైనాయి, దానికి తీసేయటం వల్ల మనిషి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందనుకుంటే తప్పనిసరిగా ఆ లైన్లో మనం ఆలోచించుకోవాలి. ఆ లైన్లో పేషెంట్కి సరైన చికిత్స అందజేయించాలి మనం. Like and subscribe Eagle Health and Beauty.